రోజు మొదటి టాపిక్ చూసుకుంటే పొలిటికల్ పిక్చర్స్ ఏపీలో హీట్ ఎక్కిస్తున్న సినిమాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం వ్యూహం సినిమా రాజధాని ఫైల్స్ ఈ రెండింటి మధ్య ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఈ సినిమాల మధ్య జరుగుతున్నటువంటి హీట్ ఏదైతే ఉందో అది పొలిటికల్ హీట్గా జనరేట్ అయ్యింది. అసలు ఈ రెండింటికి కూడా ఈ రెండు సినిమాలకి కొంత భావ సారూప్యత, కొంత సినిమాల్లో ఉన్నటువంటి అంశాల విషయంలో కొంత డిఫరెన్స్ ఉంది. ఒకటి ఇందులో మనం చూస్తే వ్యూహం సినిమాని చూసినప్పుడు వ్యూహం సినిమాకు సంబంధించి అది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన నష్టము, ఆయన పోరాడినటువంటి విధానము, సోనియా గాంధీ తనకు చేసినటువంటి నష్టం అనేటువంటి అంశం కాన్సెప్ట్గా తెర మీదకి ఎక్కినటువంటి సినిమా వ్యూహం. మరి రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా చూసినప్పుడు రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా పూర్తిగా విభిన్నమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజధాని అనేటువంటి అమరావతి అనేటువంటి అంశానికి జరిగినటువంటి నష్టం, అక్కడ 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి జరిగినటువంటి నష్టం, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఏ విధంగా నష్టం జరిగింది అనేటువంటిది, రాజకీయ నేతల వైఖరి వలన ఎటువంటి నష్టం జరిగింది అనేటువంటి అంశంగా తెర మీదకి ఎక్కినటువంటి సినిమా రాజధాని ఫైల్స్. అంటే ఈ పూర్తిగా ఈ రెండింటికి వైరుధ్యం ఉంది. ఇది వ్యక్తిగతమైనటువంటి సినిమా వ్యూహం, ఇది రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి సినిమా రాజధాని ఫైల్స్. వ్యూహం సినిమాలో ఇక్కడ పొలిటికల్గా అక్కడ ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తెర మీద హీరోగా చూపిస్తూ, ఎవరైతే ఆ ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లేదా ఇతర లోకేష్ వీళ్ళందరినీ కూడా దాంట్లో వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అన్యాయమైనటువంటి క్యారెక్టర్స్గా చూపిస్తున్నటువంటి క్రమంలో వారు కోర్టును ఆశ్రయించారు. అదొక వివాదం. రాజధాని ఫైల్స్ రాష్ట్రానికి రైతులకు సంబంధించినటువంటి సినిమాను తీస్తున్న నేపథ్యంలో ఆ సినిమాను అడ్డుకునేందుకు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంది, తీవ్రమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. మరి అటువంటి అడ్డంకులను అధిగమించి కూడా రేపు సినిమా రిలీజ్కి చోటు చేసుకోబోతుంది. రాజధాని ఫైల్స్ ఇంతకుముందు మనం చూస్తే భాస్కర్ గారు దీనికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. అసలు ఏ ఉద్దేశంతో తీసాము, ఏ అంశాలతో తీసాము, దీంట్లో జరిగినటువంటి నష్టం ఏంటి అనేటువంటి ప్రతి పాయింట్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసినటువంటి క్రమంలో 2-3 అంశాలను ఆయన వ్యక్తం చేశారు. ఏంటి అసలు ఈ అంశాల వలన జరిగినటువంటి నష్టం ఏంటి, వారు ఒక రవిశంకర్ గారు ఒక వీడియో కూడా పంపించారు, కంటోనే రవిశంకర్ గారు. అయితే వారు ఇది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఆయన స్వయంగా ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో, రాజధాని మీద ఉన్న ప్రేమతో, ఆ ప్రజానీకం మీద ఉన్నటువంటి అభిమానంతో తీసినటువంటి సినిమా రవిశంకర్ గారు. అందుకని ఆ సినిమాలో దాన్ని ఆ ప్రజలు రేపు వెళ్ళబోతుంది, ప్రజల ముందుకు రాబోతూ ఉంది. ఒక ముఖ్యమంత్రిగా గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు మార్చుకున్నారు, అమరావతిని అంగీకరించి తర్వాత 3 రాజధానులకు ఎలా చెప్పారు, దానివల్ల జరిగినటువంటి పోరాటం ఏంటి, దానివల్ల రైతాంగం పడినటువంటి కష్టాలేంటి, బాధలేంటి, ఎదుర్కొన్న కేసులేంటి, దానివల్ల జరిగినటువంటి ప్రజల మనోభావాన్ని జరిగిన నష్టం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఈ అమరావతిని చూడాలి అనేటువంటి అంశాలను వేదికగా చేసుకొని ఆయన అంశాలను పొందుపరుస్తూ దీంట్లో ప్రధానంగా ఆ సినిమాని తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు మనకి అర్థమవుతున్నటువంటి అంశం. సరే, దీంట్లో కొంత సినిమాలో కూడా కొన్ని అంశాలకు సంబంధించి మరికొన్ని కాంట్రవర్సీ కూడా అవుతూ ఉన్నాయి. అంటే మమ్మల్ని అసెంబ్లీలో జరిగినటువంటి కామెంట్స్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ కామెంట్స్ని ఎలా పెడతారు అనేటువంటి దాని మీద వాళ్ళు కోర్టుకు కూడా నిన్న చేశారు. సరే, ఈ ఒక వివాదపరమైన అంశం. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ రెండింటి మధ్య వ్యూహము, రాజధాని ఫైల్స్ 2 డిఫరెంట్, ఇది ఒక సబ్జెక్టు. ఇక మనం ఆశ్చర్యకరమైనటువంటి అంశం, నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు బయట, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు బయట 2 బైట్స్ రెడీ చేయండి, ప్లే చేయండి. నిన్న ఏం చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు, మేము ఉమ్మడి అసలు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని మేము 3 ప్రాంతాలుగా చేయాలనుకున్నాము, 3 రాజధానులుగా, అందులో విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ తీసుకురావాలనుకున్నాము. తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టులో కేసులు వేయటం వలన అది ఆటంకం సృష్టించబడి ఆలస్యమైంది. కావున మేము ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పని
మేము డిమాండ్ చేయబోతున్నాము. లోక్సభలో రాజ్యసభలో కూడా మేము దీని మీద పోరాడతాము. రేపు ఎన్నికల తర్వాత దీని మీద ప్రణాళిక చేస్తామని చెప్పని స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి కామెంటు. దీనికి బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారనంటే, చిచి అసలు వైవి సుబ్బారెడ్డి గారు అలా మాట్లాడలేదు, మీడియా కావాలని చెప్పని వక్ర భాష అని చెప్పింది, మీడియా కావాలని దీన్ని తప్పుదోవ పట్టించింది అనే విధంగా ఆయన మాట్లాడారు. అసలు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, గతంలో అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం రాజకీయ నాయకులతో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు కెమెరాలు ఏమీ లేకపోయినా కానీ ఒక నేత ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాట కట్టుబడి ఉండేవాడు. తర్వాత ఉదయాన్నే బ్యానర్ ఐటమ్స్ వచ్చినప్పుడు బ్యానర్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు, ఇది వివాదమైన కామెంట్ అన్నప్పుడు కూడా దాన్ని ఎస్ నేను అన్నాను, దాంట్లో నేను నిలబడుతున్నానని చెప్పాడు. లేదంటే నేను అన్నాను అది పొరపాటు అని చెప్పి తర్వాత చెప్పుకునేవాడు. పబ్లిక్గా కెమెరా ముందు మాట్లాడి తర్వాత వాళ్ళు అలా మాట్లాడలేదు, మీడియా వక్రీకరించింది అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మంత్రులుగా, క్యాబినెట్ హోదా కలిగినటువంటి నేతలుగా లేదా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి సంభాషణ, ఇలాంటి ఆరోపణలు, ఇలాంటివి చెప్పడం అనేటువంటిది అత్యంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి వేదికగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనిపిస్తూ ఉంది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు? కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధానిని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం కాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది. హైదరాబాదు భారత్ గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటానంటే ఎలాగవుతుంది? నోనో, ఈ ప్రతిపక్ష మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము. సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? అన్నీ ఆయన చెప్పారు. మనం చెప్పినవి కూడా మొత్తం బొత్స సత్యనారాయణ గారు చెప్పేశారు. మేము ఇప్పుడే రాజకీయాలు వచ్చాము, మాకు ఆ మాత్రం బుర్ర లేదా, మాకు ఆ మాత్రం మైండ్ లేదా, మేము మాత్రం మనుషులం కాదా, ఇలాగే ఆయన ఇండైరెక్ట్గా అటువంటి పదాలన్నీ వాడారు. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన బయట ముందు మనం వేసాం, తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన బయట మనం వేసాం. వాటిని కట్ చేసి వాటిని అతికిచ్చి చేశారంట. ఏంది అతికిచ్చేది? ఇది ఏమైనా వోక్స్ వ్యాగన పోయా ఏం చేద్దాం అన్నట్టుకుంటే ఎట్లా అంటే, ఒక రాజధాని విషయంలో చేసేటువంటి కామెంట్స్ ఎంతటి బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న ఇక్కడ. అసలు అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన వాళ్ళ రాజధాని ఎక్కడానంటే ఏంటి? ఎందుకు ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు? మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ రాజకీయమైనటువంటి అంశాల కోసం ఈ రకమైనటువంటి దాడి చేయటం ఏంటి? ఈ రకంగా ప్రజలను నష్టపరచడం ఏంటి? అంటే 5 కోట్ల మంది ప్రజలకు జరిగిన నష్టం. ఈరోజు గ్రోత్ అనేటువంటిది ఆగిపోయింది. ఈరోజు ఎంప్లాయ్మెంట్ జరగటం లేదు, లేదా వాటికి సంబంధించినటువంటి ఒక రాజధానికి సంబంధించి జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదంటే ఎలా జరిగిద్ది? ఏది కావాలన్నా ఈరోజు హైదరాబాద్ పరిగెత్తాలి, లేదంటే నెల్లూరు, చెన్నై పరిగెత్తాలి, లేదంటే బెంగళూరు వెళ్ళాలి. ఎందుకు అటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అంటే వారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలని చెప్పని కోరుతా ఉన్నారు. అసలు ఇంకొకటి తెలవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెట్టారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుని క్యాన్సిల్ చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించేంత వరకు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అది చట్టం చేసేంత వరకు లోక్సభ, రాజ్యసభలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. అది సింపుల్, ఒక చిన్న టెక్నికల్ అంశం. ఎక్కడైతే 10 సంవత్సరాల తర్వాత 2014 నుంచి 2024 10 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్కి హక్కులు కోల్పోతాయి, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మించుకోవాలి అని చెప్పారు. కానీ అది మళ్ళీ చట్టం చేయాలి. ఏమని? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఇప్పుడు ఓన్లీ తెలంగాణ రాష్ట్రాన్ని వరకే పరిమితం, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని నిర్మించుకున్నది ఆ అమరావతిని రాజధాని లేదా నిర్మించుకున్నది, కావున ఆ రాజధానిని ప్రకటిస్తున్నామని చెప్పని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అది మళ్ళా లోక్సభ, రాజ్యసభ చట్టం చేయాల్సినటువంటి అవసరం కూడా, ఆవశ్యకత కూడా ఉంది. సరే, అది అవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి నేతలు వాటి గురించి మాట్లాడరు.
వాటి గురించి చెప్పరు. సరే ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి, వారు అది కోరారు, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలి. దానికి బొత్స సత్యనారాయణ గారు ఆయన కోరలేదంటారు. మరి ఎవరు కోరారు? వైవి సుబ్బారెడ్డి గారు లాగా ఎవరైనా డూప్ ఏదన్నా సినిమాల్లో చూపించినట్టు ఓ డూప్ ఏదన్నా వచ్చి ఆ డూప్ ఏదన్నా అలా మాట్లాడి అలా చెప్పి అలా వెళ్ళిందా, లేక ఏదైనా ఒక కల్పితమైనటువంటి దీంట్లో ఎవరైనా అలా చేశారా? ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే ఒక రాష్ట్రం రాజధాని విషయంలో ఇంతటి బాధ్యతారాహిత్యమైనటువంటి కామెంట్స్ నిజంగా ప్రజలకి బాధ కలిగిస్తుంటాయి, ప్రజలకి అవహేళన చేసినట్టుగా ఉంటాయి ప్రజల్ని. అందుకని ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది.